తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా నాగర్ కర్నూలు పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ సొంత జిల్లా కావడంతో అక్కడి 2 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీనిలో భాగంగా ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇందులో నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవికి టికెట్ కేటాయించారు. మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డిని పోటీలో నిలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంచి పట్టున్న నాయకుడు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి. ఆయన నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట అసెంబ్లీ స్థానాల్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తోందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కూడా నాగర్ కర్నూల్ స్థానంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దీనిలో భాగంగానే ప్రధాని మోదీతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మోదీ రాకతో బీజేపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మోదీ పర్యటన బీజేపీకి కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ అయిన రాములు కుమారుడు భరత్ కు బీజేపీ టికెట్ కేటాయించింది. రాములు రాజకీయాల్లో సీనియర్ నాయకులు. తన సిట్టింగ్ స్థానంలో కుమారుణ్ణి గెలిపించి నాగర్ కర్నూల్లో తన పట్టును నిలబెట్టుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. నాగర్ కర్నూల్ స్థానాన్ని కమలం పార్టీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. మరోపక్క బీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలిచి తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని చూస్తోంది. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీగా గెలిచిన రాములు బీజేపీలో చేరడంతో సమీకరణాలు మారాయి. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కలిసి వస్తోందని, ఆయనకు బహుజనుల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రవీణ్ కుమార్ లోకల్ కావడం, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసిన నాయకులు, బహుజన సంఘాల మద్దతు ఆయనకి లభిస్తోందని, దీంతో బీఆర్ఎస్ గెలుపు పక్కా అంటున్నారు ఆ పార్టీ నేతలు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థులుగా ప్రధాన పార్టీలు మంచి పట్టున్న నాయకులను నిలబెట్టారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడి అభ్యర్థుల గెలుపుపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నా చివరికి ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠంగా మారింది.